భారతీయులకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. అసలే కరోనాతో జనం అల్లాడిపోతుంటే గత పక్షం రోజులుగా చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర పతనమవుతోంది. భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చమురు ధరల్లో రోజువారీ మార్పులు వచ్చాక ఈ స్థాయిలో ప్రజల నెత్తిన భారం పట్టం ఇదే తొలిసారి. అసలు ఎందుకు ఈ మంట? పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, జనాలు గగ్గోలు పెట్టడం, షరామామూలుగానే ముందుకు సాగడం, ఇండియాలో ఇది సర్వసాధారణమైపోయింది. 2-3 దశాబ్దాలుగా కనిపిస్తున్న దృశ్యమే ఇది. కానీ ఇటీవల కాలంలో ఈ చమురు ధర విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయిన జనం ఈ పెట్రోల్ వడ్డనతో నడ్డి విరిగి బేజారైపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు రోజురోజుకు తగ్గుతుంటే భారత్లో మాత్రం అందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 20 రోజులుగా ప్రతిరోజు పెరగడమే తప్ప పైసా తగ్గింది లేదు. పెరుగుతున్నది పైసల రూపంలోనే అయినా రోజులు గడిచే కొద్దీ అది భారీ మొత్తంగా మారి జనాల మెడకు గుదిబండగా తయారైంది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఎంతోమంది వ్యాపారులు దివాళా తీసే పరిస్థితికొచ్చారు. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ కరోనా ఎఫెక్ట్తో బాధపడుతున్నవారే. ఇలాంటి సమయంలో జనాల నెత్తిన పెట్రోల్ పిడుగు పడింది. ప్రస్తుతం ప్రజల దుస్థితిని అర్థం చేసుకుని రేట్లు తగ్గించాల్సిన ప్రభుత్వం పనిగట్టుకుని మరీ చమురు రేట్లు పెంచడం విమర్శలకు తావిస్తోంది. పెట్రోల్ ధరల పెంపు దేశంలో కొన్ని వర్గాలపై ప్రత్యక్షంగానూ మరికొన్ని వర్గాలపై పరోక్షంగానూ ప్రభావం చూపుతుండగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. చమురు ధరల పెంపు కారణంగా రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. వస్తువుల రవాణా వ్యయం కూడా పెరుగుతోంది. దానికనుగుణంగా నిత్యావసర ధరలు పెరిగి వినియోగదారుడిపై భారం పెంచుతున్నాయి. అయితే దీనికి ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచితమైన, బాధ్యతారహితమైన నిర్ణయాలే కారణమన్నది మెజారిటీ అభిప్రాయం. నిజానికి గతంలో ఈ స్థాయిలో పెట్రోల్ భారం ప్రజలపై ఉండేది కాదు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రజలకు తక్కువ ధరలోనే ఇంధనం అందుబాటులో ఉండేది. ఈ ధరల నియంత్రణ అధికారం పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉండేది. నిర్దిష్టమైన ధరలకే పెట్రోల్, డీజిల్ అందించేలా సబ్సిడీని కేంద్రమే భరించేది. దీనికోసం ఆయిల్ పూల్ ఖాతా పేరిట లక్షల కోట్ల నిధుల్ని కేటాయించేది. కాలక్రమంలో పరిస్థితిలో మార్పు వచ్చింది. యూపీఏ అధికారంలోకి రాగానే ఈ ఆయిల్ పూల్ ఖాతాను పూర్తిగా ఎత్తేసి పెట్రోల్పై సబ్సిడీని నిషేధించింది. ధరల నియంత్రణ అధికారాన్ని చేజేతులా వదిలేసుకుంది కేంద్రం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు పెంచుకోవచ్చంటూ జాతీయ ఇంధన సంస్థలకు అధికారాన్ని కట్టబెట్టింది. ఇక అక్కడి నుంచి మొదలైన పెట్రోల్ పెరుగుడు ఆగనే లేదు. దేశాన్ని నడిపించాలంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి. దీనికోసం ప్రజలపై పన్నులు విధించాలి. అవి హేతుబద్ధంగా సామాన్యుడు భరించగలిగేలా ఉండాలి. మరి దేశ చరిత్రలోనే వరుసగా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల వెనుక హేతుబద్ధత ఎంత? ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశ ప్రజలపై ఏమిటి పెనుభారం? నొప్పి తెలియకుండా పైసల్లో పెంచుతున్నా కొండలా మారుతున్న ఈ పెట్రో భారాన్ని ఇక భరిస్తూ ఉండాల్సిందేనా? ఏ వ్యాపారంలోనైనా లాభం ప్రాథమిక సూత్రం. వ్యాపార సంస్థలు లాభం ఆధారంగానే క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటాయి. ముడి చమురును ఉత్పత్తి చేసే సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతదేశ పెట్రో ఉత్పత్తుల అవసరాలకు సుమారు 70% విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. అయితే అంతర్జాతీయ కంపెనీలు దేశీయ చమురు కంపెనీలకు అమ్ముతున్న ధరకు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ధరకు మధ్య తేడాను చూస్తే అది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరల్లో తగ్గుదల సామాన్యుడికి ఏమాత్రం బదిలీ కావడం లేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం జూన్ 7 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఆరంభించగా దేశ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 18వ రోజు వాటి ధరలు పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర పెట్రోల్ ధరను దాటిపోవడం సామాన్యుడు మోస్తున్న పెనుభారానికి అద్దం పడుతోంది. వ్యక్తిగత వాహనం సామాన్యుడికి దాదాపు నిత్యవసరం. బస్సులు, రైళ్లు, క్యాబులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలోని అనేక మంది సొంత వాహనానికే మొగ్గు చూపుతారు. ఈ బండి బయటకు తీస్తేనే బతుకు బండి నడిచేది. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత 18 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇక బండి బయటకు తీయాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ చమురు కంపెనీలు జూన్ 7న పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తామని ప్రకటించి ఆ రోజు నుంచి పెంపు ప్రారంభించగా ఈ 18 రోజుల్లో కలిపి పెట్రోల్ ధర లీటరుకు 9.41 పైసలు,
లీటర్ డీజిల్ ధర 9.58 పైసలు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో ఈ స్థాయిలో పెంపు ఉండడం ఇదే తొలిసారి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹79.76 ఉండగా డీజిల్ ధర ₹79.88 చేరుకుంది. తొలిసారిగా డీజిల్ ధర పెట్రోల్ ధరలను మించిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల వెనుక కారణాలు తరచి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక పన్నులు, డీలర్ల కమిషన్లే కారణం. అసలు భారత భూభాగంలో చమురు ఉత్పత్తి కావడం లేదా? ఇక్కడ లభించే చమురు దేశీయ అవసరాలకు సరిపోవడం లేదా? ఇన్నేళ్లైనా ఎందుకు ఇండియా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది? చమురు నిల్వలు అనగానే మొదటగా గుర్తొచ్చేది గల్ఫ్ దేశాలే. విపరీతమైన చమురు నిల్వలు కలిగిన ఆ దేశాలు ప్రపంచానికి కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ను సరఫరా చేస్తున్నాయి. అలాగే మన దేశంలోనూ పలు ప్రాంతాల్లో హైడ్రోకార్బన్ నిల్వలు వెలుగు చూశాయి. వీటిని గుర్తించి వెలికితీసి జాతికి అందించే బాధ్యతను ఆనాటి ప్రభుత్వం ఓఎన్జీసీకి అప్పగించింది. అయితే కాలక్రమంలో దీన్ని కూడా ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయడంతో పరిస్థితి తారుమారైంది. కేజీ బేసిన్లోని భారీ నిక్షేపాలపై హక్కుల్ని పొందిన ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ వాటిని గుర్తించి వెలికితీసి విక్రయించడం మొదలుపెట్టింది. దీంతో దేశీయంగా చమురు అవసరాలు తీరతాయని ప్రజలంతా భావించారు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదనుకున్నారు. స్థానికంగానే చమురు లభిస్తూ ఉండడంతో ధర తక్కువగా ఉంటుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. భారత భూభాగంలో లభించే చమురును ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునేలా ఆ సంస్థకు అధికారాలు కట్టబెట్టింది నాటి ప్రభుత్వం. దీంతో దేశీయంగా భారీగా చమురు ఉత్పత్తి అవుతున్న భారత్కు వేరే దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి మోడీ సర్కార్ కూడా అదే విధానాన్ని అవలంబిస్తోంది. పూర్తి హక్కుల్ని రిలయన్స్కే అప్పగించింది. ఒకప్పుడు చమురు ఉత్పత్తులను ప్రజలకు నిర్దిష్టమైన ధరలకు అందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బాధ్యతగా భావించేవి. కానీ ఇప్పుడు అదే చమురును ఆదాయ వనరుగా మార్చేసుకున్నాయి. అందుకే ఖజానాను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్లపై జనం నడ్డి విరిగేలా ట్యాక్సుల రూపంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. అందుకు అంతర్జాతీయ మార్కెట్ను ఒక బూచిలా చూపిస్తున్నాయి. అయితే అది ఎంత మాత్రం నిజం కాదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అంతకంతకు చమురు ముడిసరుకు ధర తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం కరోనా కల్లోలంలో కొట్టుమిట్టాడుతోంది. చమురు వినియోగం బాగా తగ్గింది. దీంతో చమురు ఉత్పత్తి మీదే ఆధారపడిన చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఉత్పత్తిని కూడా తగ్గించుకున్నాయి. ఇలాంటి పరిస్థితిని భారత్ బాగా క్యాష్ చేసుకోవచ్చు. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనమైన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి కారణం ప్రభుత్వ ట్యాక్సులే. కరోనా కాలంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను బతికించుకునేందుకు, లోటును భర్తీ చేసేందుకు చమురుపై అదనపు ట్యాక్సులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ కరోనా నష్టాన్ని పూడ్చేందుకు ఈ అదనపు ట్యాక్సులు వేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించవచ్చు. ఈ కష్టకాలంలో అదనపు పన్నులు భరించేందుకు ప్రజలు సైతం సంతోషంగానే ముందుకొస్తారు. అయితే కరోనా ప్రభావం తగ్గగానే భారాన్ని తగ్గిస్తామనే హామీ ఇస్తే సరిపోతుంది. అంతేకాని అర్థం పర్థం లేకుండా చమురు ధరలు పెంచుకుంటూ పోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి లెక్కలు వారివే. పెట్రోలియ సంస్థలు నష్టాల మాట చెబుతాయి. ప్రభుత్వాలు వాటిని నియంత్రించే విషయంలో చేతులెత్తేస్తున్నాయి. అంతిమంగా భారతమంతా సామాన్యుడిపైనే పడుతుంది భారమంతా. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం $42పైనే ఉంది. దాని ప్రకారం చూస్తే భారతీయ కరెన్సీలో లీటర్ పెట్రోల్ ధర 22 పైన ఉంటుంది. అయితే అధిక సుంకాల కారణంగా కొనుగోలుదారుడి స్థాయికి వచ్చేటప్పటికీ దాని ధర ఏకంగా అనేక రెట్లు పెరిగిపోతోంది. ఇంధనాల రేట్లలో దాదాపు 60% పైగా భాగాన్ని సుంకాలే ఆక్రమిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సంగతి తీసుకుంటే లీటర్ పెట్రోల్ వాస్తవ ధర దాదాపు ₹22.50. వ్యాట్, ఎక్సైజ్, సుంకం, డీలర్ల కమిషన్ ఇవన్నీ కలిపితే రిటైల్ రేటు ప్రస్తుతం $79.76 చేరుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం పెట్రోల్పై లీటర్కు $32.98గా, డీజిల్పై లీటర్కు $31.83గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటకలో అత్యధికంగా 30% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డీలర్ కమిషన్ విషయానికి వస్తే పెట్రోల్ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది 2 నుంచి 4 మధ్య ఉంటుంది. దీని సంగతి తీసుకుంటే పెట్రోల్పై డీలర్ కమిషన్ లీటర్కు $3.57గా,
డీజిల్పై ₹2.51 ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి ఏటా 3.48 లక్షల కోట్లు, రాష్ట్రాలకు 2.22 లక్షల కోట్లు వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధరలు ప్రస్తుతం $42 ఉండగా గతంలో $105కు చేరిన సమయంలోనూ దేశంలో పెట్రోల్ ధరలు ఇప్పటికంటే తక్కువగానే ఉన్నాయి. దీనికి కారణం అప్పటితో పోలిస్తే సుంకాలు ఇప్పుడు భారీగా పెంచడమే. యూపీఏ హయాంలో లీటర్ పెట్రోల్పై ₹9.20 ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడతల వారీగా ₹32.98కు, లీటర్ డీజిల్పై కేవలం ₹3.46గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ₹31.83కు పెంచింది. యూపీఏ హయాంతో పోల్చుకుంటే పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 258.47%, డీజిల్పై 819.94% పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంలో ఇది ఒక ప్రధాన కారణమే. అయితే ప్రభుత్వ వర్గాల వాదన మాత్రం పెట్రోల్ ధరల పెంపు ద్వారా ఏటా వచ్చే ₹1,00,000 కోట్ల ఆదాయాన్ని ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో మౌలిక సదుపాయాల కల్పనతో సహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులు తగ్గించే ఆస్కారం ఉండకపోవచ్చని వెల్లడించింది. దేశంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాల్లో చమురు ధర ఒకటి. ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరిపైన ఎఫెక్ట్ చూపిస్తోంది. మరి ఈ పెట్రోల్ ధరలు తగ్గాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆ అవకాశం ఉంటే చేసేందుకు సర్కార్లు సిద్ధంగానే ఉన్నాయా? పెరుగుతున్న పెట్రోల్ ధరలు జనంలో అసహనాన్ని పెంచేస్తున్నాయి. వారిలో ఓపికకు పరీక్ష పెడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా ఉన్నప్పుడు సైతం మన దేశంలో ఈ స్థాయి చమురు ధరల్ని చూడలేదు. అప్పుడు కూడా లీటర్ పెట్రోల్ ధర 50-60లోనే ఉండేది. డీజిల్ ధర దాంట్లో 3/4 ఉండేది. అదేమిటో ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర కుప్పకూలినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు ఊహించిన విధంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా వాటిని ఎలా తగ్గిస్తారనే దానికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే ట్యాక్స్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ ఆ పని కూడా జరగట్లేదు. అయితే ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు జీఎస్టీ చర్చకు వస్తోంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారులకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్టీ పరిధిలోకి తెస్తే పన్ను నియంత్రణలో ఉంటుంది. చమురు ధరలు కూడా నియంత్రణలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా పెట్రోల్ మూలధరకు కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్, రాష్ట్రాలు విధించే వ్యాట్లతో కలిసి వినియోగదారుడికి భారంగా మారుతున్నాయి. ఇవన్నీ మూలధరకు సమానంగా ఉంటాయి. పైగా దీనికే డీలర్ల కమిషన్ను జోడిస్తారు. దీంతో జనాల దగ్గరికి వచ్చేసరికి అది తడిసి మోపెడవుతోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్ను తొలగించాల్సి ఉంటుంది. అసలు ధరలకు 28% జీఎస్టీ కలిపినా ధర పెద్దగా పెరగదు. సామాన్యుడికి ఉపశమనం లభిస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. ఆర్థికంగా తీవ్రమైన నష్టాల్ని చూస్తాయి. ఈ లెక్కన పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అంత తేలికేమీ కాదు. దాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలా వద్దా అనే నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే సరిపోదు. జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే ఆ నిర్ణయం తీసుకోగలదు. ఆ కౌన్సిల్లో రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉంటారు. ట్యాక్సులతో ఉచిత పథకాలను ఎట్టుకొస్తున్న చాలా రాష్ట్రాలు దీనికి అంగీకరించే అవకాశమే లేదు. ఈ లెక్కన జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ రేట్లను తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇండియాలో పెట్రోల్ ధరలు పెరిగినా తగ్గినా చర్చనీయాంశమే. చమురు ధరలు ఒక మన దేశంలోనేనా, లేక ప్రపంచమంతా ఇలాగే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయా? అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఏ ఏ దేశాల్లో ఎలా ఉంటాయి? ఎలాంటి రాయితీలు ఇస్తారు? పెట్రోల్, డీజిల్ ధరలపై మన దేశంలో జరిగినంత రచ్చ ప్రపంచంలో మరెక్కడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా ఇంధన వినియోగం పెరిగిపోవడమే. అలాగని అన్ని దేశాల్లో తక్కువ ధరకే చమురు లభిస్తుందని చెప్పలేం. అక్కడా హెచ్చుతగ్గులుంటాయి. చాలా దేశాల్లో చాలా అంశాలపై పెట్రోల్ ధరలు ఆధారపడి ఉంటాయి. అందుకే దేశాల మధ్య పెట్రోల్ ధరల్లో భారీ అంతరాలుంటాయి. ఉదాహరణకు నెదర్లాండ్స్లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ, బొలీవియాలో మాత్రం చాలా తక్కువ. అంత మాత్రాన నెదర్లాండ్స్ వాసులు పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్నారని అనుకోవడానికి లేదు. ఆ దేశస్థుల ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే ఆ ధర తక్కువే. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాల్లో వెనిజువేలాది తొలి స్థానం. అక్కడ లీటర్ పెట్రోల్ ధర మన కరెన్సీ ప్రకారం రూపాయలోపే ఉంటుంది. ఇంత తక్కువ ధర ఉండడానికి కారణం ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలు అక్కడ ఉండటమే. భారీ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో సౌదీ అరేబియాది 2వ స్థానం. అక్కడ లీటర్ పెట్రోల్ ధర మాత్రం 40 రూపాయల వరకు ఉంటుంది.
ఇరాన్లో ₹18.88, సూడాన్లో ₹22.93 లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. కువైట్లోనూ లీటర్ పెట్రోల్ ధర దాదాపు ₹23 ఉంటుంది. ఈ దేశాలన్నీ విదేశాలకు ఎక్కువ ధరకు పెట్రోల్ ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నాయి. తమ దేశస్తులకు మాత్రం తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తున్నాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఐస్లాండ్లో పెట్రోల్ చాలా కాస్ట్లీ. అక్కడ లీటర్ పెట్రోల్ ధర ₹145 నుంచి ₹150 మధ్య ఉంటుంది. హాంకాంగ్లోనూ లీటర్ పెట్రోల్ ధర ₹145 ఉంటుంది. ఇది వెనజువెలాలోని ధర కంటే 190 రెట్లు ఎక్కువ. నార్వేలో పరిస్థితి మరీ విచిత్రం. అక్కడ విస్తృతంగా చమురు ఉత్పత్తి ఉన్న లీటర్ పెట్రోల్ ధర దాదాపు ₹140 ఉంది. అయితే పెట్రోల్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బునంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగిస్తున్న నార్వే ప్రభుత్వం భవిష్యత్తులో చమురు నిల్వలు అడుగంటితే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా ముందు జాగ్రత్తగా ఈ విధానాన్ని అనుసరిస్తోంది. చమురు ధరలు చుక్కలంటాయి. మామూలుగా అయితే డీజిల్ ధర పెట్రోల్కు కిందే ఉంటుంది. కానీ ఈసారి పెట్రోల్ను డీజిల్ బీట్ చేసింది. ఇప్పటికే కరోనా కల్లోలంతో అష్టకష్టాలు పడుతున్న జనం రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై బగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఓ వేదికై సటైరికల్ ట్వీట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దేశంలో చమురు ధరలు బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్తున్నాయి. దాదాపు 3 వారాలుగా రోజుకిన్ని పైసల చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్తో కాస్త ఎడం పాటించే డీజిల్ ఇప్పుడు ధరలో దానికి సమానంగా నిలిచింది. 2.80 పైనే ఉన్నాయి. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరే 10 పైసలు ఎక్కువగా ఉంది. వాస్తవానికి 2012 ముందు నాటి వరకు డీజిల్ ధర పెట్రోల్ ధరలో 2 నుంచి 3 వంతు మాత్రమే ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ మించలేదు. 2010లో డీజిల్ ధర పెట్రోల్ కంటే 28% తక్కువగా ఉండగా మే 2012 నాటికి ఈ రెండింటి మధ్య ధరల్లో వ్యత్యాసం 79%గా ఉంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ₹80 పదం ట్రెండింగ్గా ఉంటూ వచ్చింది. దీంతో తాజాగా నెటిజన్లు 2012 నాటి పెట్రోల్ ధరల పెంపుపై అమితాబ్ బచ్చన్ పోస్ట్ చేసిన ట్వీట్ను వెలికితీశారు. అప్పట్లో పెట్రోల్ ధర ₹8 పెరిగినందుకు గాను బిగ్ బీ సెటైర్లు విసిరారు. పెట్రోల్ మంటపై రగిలిపోయిన ప్రజలు తమ కార్లను ఎలా తగలబెట్టాలనుకుంటున్నారో చెబుతూ అప్పట్లో ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం నేటి పరిస్థితికి కూడా సరిగ్గా సరిపోయేలా ఉంది. అమితాబ్ అప్పుడు తన ట్వీట్లో ఓ మంచి సీన్ను వివరించారు. ఎంత పోయమంటారు సార్ పెట్రోల్ అని పంప్ అటెండెంట్ అడుగుతాడు. ముంబై వాసి దానికి బదులిస్తూ ₹2 లేదా ₹4 పెట్రోల్ కారు మీద చల్లు బ్రదర్, తగలబెట్టేస్తాను అంటాడు. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని బయటకు లాగిన నెటిజన్లు ఈ పోస్టుపై తెగ కామెంట్లు పెడుతున్నారు. భలే జోక్ సార్, మళ్ళీ ఒకసారి వేయరా ప్లీజ్ అని బిగ్ బీని కోరుతున్నారు. సార్, ఇప్పుడు మీ కారు పెట్రోల్తో కాదు నీళ్లతో నడుస్తోంది అని ఒక నెటిజన్ సెటైర్ వేయగా, భారతీయ సెలబ్రిటీలు నిజాన్ని ధైర్యంగా మాట్లాడేందుకు ఇదే సరైన సమయం అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి పెట్రో మంటలు సోషల్ మీడియాలోనూ ఇలా వేడి పుట్టిస్తున్నాయి.